Hello everyone, welcome to Life Sciences with Jyotishri. This is the communication skill segment and I am Srikanth. మనం ముందు అనుకున్నట్టుగానే బేసిక్ గ్రామర్ అండ్ బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయండి. సో దట్ మనకి తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా అర్థం కావడం కోసం. ఇంతకుముందు మనం నౌన్స్ కోసం తెలుసుకున్నాం. ఈ సెషన్లో మనం ప్రొనౌన్స్ అంటే ఏంటో చూద్దాం. సో Pronouns are words that are mainly used to replace a noun in a sentence. The basic pronoun definition describes them as small words that substitute nouns or even noun phrases to make the text less repetitive and clarifies that all these substitutions can be understood when reading the text. Pronouns మనకి చాలా సింపుల్ అండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మై నేమ్ ఈజ్ శ్రీకాంత్ అండ్ ఐ లివ్ ఇన్ విశాఖపట్నం. ఇదే సెంటెన్స్ని మై నేమ్ ఈజ్ శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ లివ్స్ ఇన్ విశాఖపట్నం అని కూడా నేను చెప్పచ్చు. కానీ అక్కడ శ్రీకాంత్ బదులుగా ఐ అనే పదం వాడడం, మళ్ళీ శ్రీకాంత్ అనే పదాన్ని నేను రిపీట్ చేయకుండా ఉన్నాను, రైట్? సో శ్రీకాంత్ బదులుగా అక్కడ ఐ అనే పదాన్ని యూజ్ చేసాం కాబట్టి దాన్ని మనం ప్రొనౌన్ అంటాం. ఇంకా ఈ పారాగ్రాఫ్లో మనం చూడాల్సిన ఇంకొక వర్డ్ ఏంటంటే నౌన్ ఫ్రేజెస్. సో నౌన్ ఫ్రేజెస్ అంటే ఏంటి? ఏదో ఒక సెంటెన్స్లో కానీ పారాగ్రాఫ్లో కానీ నౌన్కి వాల్యూని యాడ్ చేస్తూ ఇంకేమైనా వర్డ్స్ ఉంటే అవి యాడ్జెక్టివ్స్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, అవన్నీ మనం ఫర్దర్గా ఉన్న సెషన్స్లో చూస్తాం. యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, వర్బ్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ అంటే ఏంటి అనేది. సో అవి మనకి నౌన్కి కానీ వాల్యూని యాడ్ చేస్తూ ఆ సెంటెన్స్లో ఉంటే, లైక్ ఎ టాల్ ట్రీ, ఎ గ్రీన్ ట్రీ. సో ఇలాగా మనకి ఏదైనా వర్డ్స్ నౌన్కి వాల్యూని యాడ్ చేస్తూ మనకి ఆ సెంటెన్స్లో ఉన్నట్టయితే ఆ వర్డ్స్ని అన్నిటినీ కలిపి మనం నౌన్ ఫ్రేజెస్ అంటాం, రైట్? సో మనకి మెయిన్ నౌన్ని లెస్ రిపిటేటివ్గా ఉంచుతుంది. అంతేకాకుండా నౌన్కి సబ్స్టిట్యూట్గా, నౌన్కి బదులుగా వాడే పదాలని మనం ప్రొనౌన్స్ అంటాం. So there are several different types of pronouns in English language. Each of these has a particular purpose in the sentence. సో మనకి ప్రొనౌన్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని, అంతేకాకుండా ఇంటర్వ్యూస్లో కూడా మనకి ఉపయోగపడతాయి ఇవన్నీ తెలుసుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉన్నది కదండి. ఆ ప్యాటర్న్ తోటి మనం ఈ ప్రొనౌన్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటట్టు రాయడం జరిగింది. ఒకసారి చూడండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. సో ఇది రిథమిక్గా కూడా ఉంటుంది కాబట్టి మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇంకా చాలా ప్రొనౌన్స్ ఉన్నాయి, కానీ ఇవి ముఖ్యంగా మనం ఎక్కువగా వాడే ప్రొనౌన్స్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూద్దామండి. పర్సనల్ ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, రిలేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిట్ ప్రొనౌన్స్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్ కోసం చూద్దామండి. సో పర్సనల్ ప్రొనౌన్స్. Personal pronouns in English are the most known of all because they are the most used in sentences and questions. These are the ones that indicate who is speaking or if the sentence or questions refer to one person or more. So personal pronouns అనేవి మనం ఇంగ్లీష్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇది ఏంటంటే ఈ సెంటెన్స్లో ఎవరు మాట్లాడుతున్నారు లేదా ఎంతమంది కోసం మాట్లాడుతున్నాం అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. సో there are two different types of personal pronouns according to their intention in a sentence, and both are equally relevant. Subject pronouns and object pronouns. The uses of personal pronouns will depend on what being said, since each of the two different types has its own purpose. So let's see what they are. సో నేను ఇప్పుడు చెప్పి మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయనండి. ఒక్కసారి మీకు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటో పూర్తిగా అర్థమైతే మీకు ఆటోమేటిక్గా పర్సనల్ ప్రొనౌన్స్ కోసం పూర్తి ఐడియా వచ్చేస్తుంది. దాంతోపాటు ఈ వీడియోని బిగినర్స్ చూస్తారు, అలాగే ఎక్స్పర్ట్స్ చూస్తారు. సో ఇది బిగినర్స్ కోసం చేస్తున్న వీడియో అండి. సో ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నామో అది వాళ్ళకి యాక్చువల్గా ఎక్కువగా అర్థం కావడం కోసం ఇస్తున్నవి. సో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ,
if I am not giving the accurate examples, but these will make sure that the beginners will understand them more. Okay, so what are subject pronouns and object pronouns? సో ఒక సెంటెన్స్ తీసుకుందామండి. రాకీ ప్లేస్ గిటార్. ఇక్కడ మనకి రాకీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్. ఎందుకంటే మనం ఎవరి కోసం మాట్లాడుకుంటున్నామంటే రాకీ అనే అబ్బాయి కోసం మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. ప్లే అంటే ఏంటంటే ఒక యాక్షన్. యాక్షన్ అంటే వర్బ్. రైట్. సో వర్బ్ కోసం మనం నెక్స్ట్ సెషన్స్లో తెలుసుకుందాం అండి పూర్తిగా. సో ఎనీ యాక్షన్ బేసికలీ ఈజ్ అ వర్బ్. సో ఈజ్ ప్లేయింగ్ అండ్ ఈజ్ ప్లేయింగ్. సో ప్లేస్ ఈజ్ అ వర్బ్. నెక్స్ట్ గిటార్ అనేది కూడా మనకి బేసిక్గా ప్రొనౌన్ కింద మనం తీసుకుంటే ఈ సెంటెన్స్లో ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అండి. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే ఎవరు చేస్తున్నారు. రాకీ ఏం చేస్తున్నాడండి? గిటార్ ప్లే చేస్తున్నాడు. సో రాకీ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ గిటార్ మీద హీఈస్ ప్లేయింగ్ మ్యూజిక్ ఆన్ ఎ గిటార్. సో అందుకని గిటార్ అనేది మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కింద మారింది. రైట్. లేదు అంటే మనకి అదే మనం గిటార్ని సబ్జెక్ట్ కింద మన గిటార్ కోసం మాట్లాడుకుంటున్నాం అనుకోండి ఇక్కడ ఈ సెంటెన్స్లో. సో మనకప్పుడు గిటార్ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ కింద మారుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇక్కడ నౌన్ ఫ్రేజెస్ కోసం మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా నౌన్ ఫ్రేజ్ను కూడా ఇక్కడ చూడొచ్చు. ద ఫ్రూట్. సో మీకు ఇక్కడ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఏదైనా వర్బ్స్ కానీ మనకి నౌన్కి అటాచ్డ్గా దానికి వాల్యూ కానీ if it is adding some kind of a value to the noun, so those are basically called as noun phrases. ఇప్పుడు the fruit fell on the boy. సో ఇక్కడ మనం దేనికోసం మాట్లాడుకుంటున్నామండి? ఒక ఫ్రూట్ కోసం మాట్లాడుకుంటున్నాం. ద ఫ్రూట్ ఫెల్ అనేది మనకి యాక్షన్ కాబట్టి దట్ విల్ బికమ్ ఎ వర్బ్ ఆన్ ద బాయ్. సో అక్కడ ఒక అబ్బాయి మీద పడింది కాబట్టి ఆ అబ్బాయి మనకి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతున్నాడు. ద ఫ్రూట్ ఏదైతే దేనికోసం అయితే మనం సెంటెన్స్లో మాట్లాడుకుంటున్నామంటే ఫ్రూట్ కోసం. సో ఫ్రూట్ ఏమవుతుందంటే అప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. సో ద సబ్జెక్ట్ ప్రొనౌన్ విల్ బి డూయింగ్ ద యాక్షన్. ది యాక్షన్ ఈజ్ ఫాలోయింగ్, దట్ ఈస్ ఫెల్, అండ్ యాక్షన్ హ్యాపెనింగ్ ఆన్ ది బాయ్. ది యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది బాయ్. So who's doing the action? The fruit, and the action is fell, and action happening on the boy. So personal pronouns examples మనం సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ పరంగా చూస్తే ఇక్కడ మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సో దట్ యూ విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్. సో ఒక సెంటెన్స్ తీసుకుందామండి. ఐ గేవ్ ఎ పెన్ టు సురేష్. ఇక్కడ యాక్షన్ చేసింది కానీ ఎవరి కోసం మాట్లాడుతున్నాం అంటే నా కోసం మాట్లాడుతున్నామండి. సో ఇక్కడ నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. సో ఐ అనేది సబ్జెక్ట్ వస్తుంది. అదే సురేష్ గేవ్ మీ ఎ పెన్ అంటే మన సురేష్ కోసం మాట్లాడుకుంటున్నామండి. అక్కడ సురేష్ సబ్జెక్ట్ అవుతాడు, నాకు ఇచ్చాడు పెన్. సో సురేష్ గేవ్ మీ ఎ పెన్. అందుకనే మీ అంటే నేను అక్కడ ఆబ్జెక్టివ్ అయ్యాను. సో ఇలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ని మనం ఇన్ డీటెయిల్గా చూడొచ్చండి. కానీ ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఒక్కసారి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత యూ విల్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్. సో యాజ్ ఆఫ్ నౌ స్టిక్ విత్ ది సింగిల్ ఎగ్జాంపుల్ టు హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. ఐ గేవ్ సురేష్ ఎ పెన్. ఐ గేవ్ ఎ పెన్ టు సురేష్ అనే దాంట్లో ఐ అనేది నేను నా కోసం మాట్లాడుతున్నాను కాబట్టి నేను సబ్జెక్టు వస్తున్నాను, అక్కడ సురేష్ ఆబ్జెక్ట్ అవుతున్నాడు. అలాగే సురేష్ గేవ్ మీ ఎ పెన్ అంటే సురేష్ కానీ హిమ్ అని కానీ ఐ గేవ్ హిమ్ ఏ పెన్ అంటే హిమ్ అక్కడ మనకి ఆబ్జెక్టివ్ అవుతుంది. అలాగే సురేష్ గేవ్ మీ ఏ పెన్. సో సురేష్ అనే ఆయన నాకు పెన్ ఇచ్చాడు కాబట్టి నేను అక్కడ ఆబ్జెక్టివ్ అవుతున్నాను. యాక్షన్ చేసింది సురేష్ కాబట్టి సురేష్ సబ్జెక్టివ్ అవుతాడు అక్కడ. రైట్. పొసెసివ్ ప్రొనౌన్స్ ఇన్ ఎ సెంటెన్స్ they can usually be used to replace a noun or a possessive adjective like my, your, his, her, our, their, or yours. There is a possessive pronoun for each personal pronoun except for it, in which case the possessive pronoun is not used. Possessive pronouns are words that can be introduced in a sentence in
two different ways, but the main use of possessive pronouns stays the same to express ownership. సో దీని డెఫినేషన్ కన్నా చాలా సింపుల్గా అర్థం చేసుకుందామండి. సో ద డెఫినేషన్ విల్ రిమైన్ ద సేమ్, బట్ సింపుల్గా మనం చూస్తే ఏదైనా వస్తువు కోసం మాట్లాడుకుంటున్నప్పుడు దాని ఓనర్షిప్ని, అంటే తన యజమాని ఎవరు, లేదంటే తన అధికారి ఎవరు, అధికారాన్ని, యాజమాన్యాన్ని తెలియజెప్పేది మనకి పొజెసివ్ ప్రొనౌన్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఐ బాట్ దట్ బుక్ ఈజ్ మైన్. నేను ఆ పుస్తకాన్ని కొన్నాను, ఆ పుస్తకం నాది. సో అది ఆ పుస్తకం మీద నాకున్న అధికారాన్ని, ఆ పుస్తకం తాలూకా యజమాని ఎవరు అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. నాది అనగానే నా తాలూకా అధికారం తెలుస్తుంది అనమాట. సో వాటిని నాది ఇక్కడ పొజెసివ్ ప్రొనౌన్ అవుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. మైన్ అంటే ద హౌస్ ఈజ్ మైన్ అన్నప్పుడు మైన్ అనేది మనకి పాజిటివ్ ప్రొనౌన్ అవుతుంది. దిస్ పెన్సిల్ ఈజ్ యోర్స్ అంటే ఈ పెన్సిల్ అనేది మీది కాబట్టి ఇక్కడ మీది అంటే యోర్స్ అనేది పొజెసివ్ ప్రొనౌన్ అవుతుంది. హర్స్ ఆర్ హిస్కి వెళితే, దెర్ ఆర్ 2 బ్యాక్ ప్యాక్స్ ఆన్ ద టేబుల్, ద బ్లూ వన్ ఈజ్ హిస్. ఆర్స్, ద పెయింట్ ఈజ్ హిస్ అండ్ ద బ్రషెస్ ఆర్ ఆర్స్, వి ఆర్ షేరింగ్. సో ఈ పెయింట్ అనేది ఆయనది, ఈ బ్రషెస్ ఏవైతే ఉన్నాయో అవి మావి, మేము పంచుకుంటున్నాం అనే విషయాన్ని ఈ సెంటెన్స్ మనకు తెలియజేస్తుంది. సో యోర్స్, టేక్ దీస్ ప్రెజెంట్స్, దే ఆర్ యోర్స్. సో ఇక్కడ ఉన్న ప్రెజెంట్స్ ఏవైతే ఉన్నాయో, గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీవి. సో ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ కోసం చూద్దామండి. రిలేటివ్ ప్రొనౌన్స్ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ జాబ్. They connect sentences. There are 5 different relative pronouns and each one is used in a specific way. However, what they all have in common is that the main use of relative pronoun is to connect a relative clause to an independent clause in order to add some extra information. The most important thing to consider when using relative pronouns is to pick the right one according to the nouns that being described in the main clause. సో ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి మనకి రెండు సెంటెన్స్ని రిలేట్ చేస్తాయండి. బేసిక్గాను ఆ పర్టికులర్ వర్డ్ అనేది రెండు సెంటెన్స్ని మనకి కలుపుతూ రిలేట్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ క్లాజ్ అనేది మనకి రిలేటివ్ క్లాజ్ టు అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ అని వచ్చింది కదండి. క్లాజ్ అంటే ఏం లేదండి, దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ హ్యాస్ ఎ సబ్జెక్ట్ అండ్ ఎ వర్బ్ and which has to make a complete the sentence. So that is nothing but a clause, and clause kuda manaki in detail ga tarvata chudamandi. So as of now just understand that ee particular relative pronoun anedi manaki oka rendu sentence ni kaluputundi. So indulo chaala rakalu untayi kabatti మనం ఏ పదాన్ని, ఏ రిలేటివ్ ప్రొనౌన్ని చూస్ చేసుకున్నాం అన్న దాన్ని బట్టి ఆ సెంటెన్స్ తాలూకా మీనింగ్ అంత కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఎగ్జాంపుల్స్కి వస్తే, WHO, who. This pronoun refers to a person that is the subject of the sentence. So sentence lo subject ఏంటన్న విషయం మనం ముందే తెలుసుకున్నాం. మార్లా, who is a great student, is also a ballet dancer. మనం ఇప్పుడు ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్ అవుతుంది, అండ్ ఇక్కడ మనం మార్లా కోసం మాట్లాడుతున్నాం. అండ్ మార్లా అండ్ హూ రెండు కూడా మార్లానే రిప్రజెంట్ చేస్తున్నాయి. సో మార్లా ఒక మంచి స్టూడెంట్, అలాగే ఒక మంచి డాన్సర్. సో ఇక్కడ మార్లా అండ్ హూ రెండు కూడా సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అవుతాయండి. సో ఇక్కడ మార్లాని సబ్జెక్ట్ కింద మనం వాడుతున్నాం కాబట్టి, హూని మార్లా కింద వాడుతున్నాం కాబట్టి ఇది మనకి రిలేటివ్ ప్రొనౌన్ అయ్యింది. హూ ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్ అయింది. నెక్స్ట్ హూమ్. దిస్ ఆల్సో రిఫర్స్ టు ఏ పర్సన్, బట్ ఇన్ దిస్ కేస్ ద పర్సన్ ఇస్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సో ఇక్కడ కూడా మనం పర్సనే రిప్రజెంట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ ఆ పర్సన్ అనేది ఆబ్జెక్ట్ అనమాట, ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, లీసా ఈజ్ హూమ్ ఐ వాజ్ టాకింగ్ టు. సో నేను లీసాతో మాట్లాడుతున్న విషయాన్ని నేను ఇలా చెప్పాను. నేను ఎవరితో మాట్లాడుతున్నానంటే లీసాతో. సో ఇక్కడ లీసా అనేది సబ్జెక్ట్, మాట్లాడడం అనేది వర్బ్. సబ్జెక్ట్ నేను, యాక్షన్ టాకింగ్, అండ్ ది యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ లీసా, రైట్? సో ఇక్కడ లీసా అనేది మనకి ఆబ్జెక్టివ్ కింద వస్తుంది, రైట్? సో నెక్స్ట్ విచ్.
This is a pronoun used to refer to an animal or a thing. The book which I bought yesterday is about science. సో మనకి ఇక్కడ ఈ ప్రొనౌన్ని యానిమల్స్కి ఈ అండ్ థింగ్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తామండి. ద బుక్, ఇప్పుడు మనం బుక్ కోసం మాట్లాడుతున్నాం. ఏదైతే నిన్న నేను తెచ్చానో అది సైన్స్ కోసం చెప్పే పుస్తకం, రైట్? సో ద బుక్ విచ్ అనేది ఇక్కడ మనకి అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ దట్, ఇట్స్ ద మోస్ట్ కామన్ అండ్ యూస్డ్ ఆఫ్ ఆల్ సెంటెన్సెస్. ఇట్ కెన్ రిఫర్ టు ఎ పర్సన్, యానిమల్ ఆర్ థింగ్. మనం ఇంగ్లీష్లో దాట్ అనే పదాన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తామండి. ద బైక్ దట్ ఐ గేవ్ యూ వాజ్ గ్రీన్. నేను నీకు ఏదైతే నేను బైక్ ఇచ్చానో అది గ్రీన్ కలర్ బైక్, రైట్? సో దాట్ కూడా మనకి రిలేటివ్ ప్రొనౌన్ కింద యూజ్ అవుతుంది. సో ఇన్ ద బిగినింగ్ మీరు ఏం చేస్తారంటే, మేక్ షూర్ యూ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్, ఇట్స్ గుడ్. If you're not understanding it, even then keep using these words, so that down the line, once you are aware of all the parts of speech, మీరు మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కానీ లేకపోతే బేసిక్ గ్రామర్ని కానీ ఎప్పుడైతే పూర్తిగా నేర్చుకుంటారో, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో one thing relates to the other. So you will have a better understanding then. So as of now, make sure you understand this particular part and keep practicing. నెక్స్ట్ ఇందులో రిలేటివ్ ప్రొనౌన్స్లోనే మనకి పొజెసివ్ రిలేటివ్ ప్రొనౌన్స్ కోసం చూద్దామండి. ఓకే, మనం ఆల్రెడీ పొజెసివ్ ప్రొనౌన్స్ కోసం చూసాం. అధికారాన్ని కానీ లేకపోతే ఆధిపత్యాన్ని కానీ లేకపోతే యాజమాన్యాన్ని కానీ మనకి తెలియజేస్తుంది. సో ఇది డైరెక్ట్గా మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. హూస్, వెన్ టాకింగ్ అబౌట్ ఓనర్షిప్, దిస్ is the possessive relative pronoun that can be used both for people and animals, and sometimes in a formal situation it can also be used for things. Lisa has a friend whose paintings are really good. సో లీసాకు ఒక ఫ్రెండ్ ఉన్నదండి, ఆవిడ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ సెంటెన్స్ చూసేటట్టయితే ఇక్కడ హూస్ అనేది మనకి పొజెసివ్ రిలేటివ్ ప్రొనౌన్స్. ఆ పెయింటింగ్స్ ఎవరు అనేది చెప్పిందండి మనకి ఈ సెంటెన్స్, లీసా తాలూకా ఫ్రెండ్వి అన్న విషయం మనకు చెప్పింది. సో ఇక్కడ అధికారాన్ని మనకు చెప్పింది. ఆ పెయింటింగ్స్ తాలూకా అధికారి లేకపోతే యజమాని ఎవరన్న విషయాన్ని మనకు తెలియజేసింది. సో నెక్స్ట్, indefinite pronouns. When there is no need to refer to any specific person or thing, the indefinite pronouns are the ones to use. There are many of these and they can be singular or plural, sometimes depending on the context where they are used. All, any, all, another, any, anybody, anyone, anything, each, everyone, everything, few, many, nobody, none, one, some, somebody, someone. సో ఇలా మనకి చాలా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉంటాయి. మనం తెలుగులోగానే చూస్తే స్పెసిఫిక్గా ఒక క్వాంటిటీ కానీ స్పెసిఫిక్గా ఒక పర్సన్ అని కానీ మనకి తెలియనప్పుడు లేదా అడిగేటప్పుడు కానీ మనం ఈ పదాలని యూజ్ చేయడం జరుగుతుంది. అదే తెలుగులో చూస్తే మనం అన్ని, కొన్ని, ఎవరు, సో ఇలా ఒక స్పెసిఫిక్ పర్సన్ కాకుండా మనం ఇన్ జనరల్గా మనం తెలుసుకోవటానికి వాడే పదాలని మనం ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని అంటాం. సో ఇక్కడ ఆల్, అందరూ, అందరూ అంటే అది స్పెసిఫిక్ క్వాంటిటీ కానీ స్పెసిఫిక్ నెంబర్ కానీ అందులో ఉండదు కాబట్టి ఆల్ అనేది మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్ కింద వస్తుందండి. ఆల్ మై డ్రెస్సెస్ ఆర్ గ్రీన్, నాకు ఉన్న అన్ని డ్రెస్సెస్ గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నది. సో ఒక స్పెసిఫిక్ నెంబర్ లేదు, అన్ని ఎన్ని ఉంటే అన్ని. సో అనదర్, a different person or thing or an additional one. He wasn't the person who bought the cat. It was another. సో ఈ పర్టికులర్ పర్సన్ అనేది ఈ క్యాట్ని అయితే ఈ పిల్లిని అయితే కొనలేదు, ఇంకెవరో. సో ఆ ఇంకెవరో అనేది స్పెసిఫిక్గా మనకు తెలియదు కాబట్టి అక్కడది ఇండెఫినెట్ ప్రొనౌన్ అయింది, ఇంకెవరో అన్న పదం. సో ఎనీ కూడాను used when it doesn't matter the quantity or number of something. సో క్వాంటిటీ కానీ ఒక లీటర్ కాదు, లేదంటే ఒక పర్టికులర్ క్వాంటిటీ కాదు. అలాగే సో మీరు ఇక్కడ యూజ్ చేయాలనుకుంటే
డూ యూ హ్యావ్ ఎనీ జ్యూస్ లెఫ్ట్, అలాగే కానీ 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ లెఫ్ట్ కానీ డూ యూ హ్యావ్ సమ్ జ్యూస్ ఆఫ్, సమ్ కూడా మీకు మళ్ళీ ఇండెఫినెట్ ప్రొనౌన్ కిందే వస్తుంది. డూ యూ హ్యావ్ 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ అన్నాను అనుకోండి, అది మళ్ళీ ఇండెఫినెట్ ప్రొనౌన్ అవ్వదు. డూ యూ హ్యావ్ ఎనీ జ్యూస్ లెఫ్ట్ అంటే ఎంతైనా సరే, ఏ మాత్రమైనా సరే జ్యూస్ ఉన్నదా అని అడిగేది, అది ఇండెఫినెట్ ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూద్దామండి. As their name states, the main use of demonstrative pronouns is to show, point to, or indicate things. So these things can be near to the person or can be far also. It could be one thing or many things. For each one of these cases, there's a pronoun that goes with it. ఓకే, సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే బేసిక్గా మీకు వాటి స్థానం ఎక్కడైతే ఉన్నది, అవి ఎక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని తెలియజేస్తాయండి. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది. వెన్ థింగ్స్ ఆర్ నియర్ ఇన్ ద డిస్టెన్స్ అంటే దూరం తక్కువగా ఉన్నప్పుడు, అంటే మనకు దగ్గరగా ఏదైనా ఉన్నప్పుడు మనం ఈ పదాలని వాడతాం. ద ప్రొనౌన్, ఫస్ట్ పదం దిస్ అండి. ద ప్రొనౌన్ దిస్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ వన్ థింగ్ దట్ ఈస్ నియర్ ది పర్సన్ దట్ ఈస్ టాకింగ్. ఎవరైతే మాట్లాడుతున్నారో తనకి దగ్గరగా ఉండే వాటిని దిస్ అనే పదంతో ఆయన మెన్షన్ చేస్తారు. ఓకే, ఎస్ దిస్ బుక్ దిస్ ఈజ్ మై బుక్, ఐ నీడ్ ఇట్ టు స్టడీ. సో ఈ పర్టికులర్ ఇక్కడున్న పుస్తకం నాది, నేను చదవాలి. ఓకే, సో ఇక్కడ ఉంది కాబట్టి అది బేసిక్గా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అయింది, దిస్ అనే విషయం. ఓకే, నెక్స్ట్ దీస్. ద ప్రొనౌన్ దీస్ రిఫర్స్ టు 2 or more థింగ్స్ దట్ ఆర్ లొకేటెడ్ నియర్ ద పర్సన్ దట్ ఈస్ టాకింగ్. సో ఇక్కడ ఉన్నది ఒక పుస్తకం కాదండి, ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ప్లూరల్ కింద వస్తుందన్నమాట మనకి. సో 2 or more థింగ్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు దీస్ అంటాం. అప్పుడు దీస్ అనేది మనకి వాటి యొక్క స్థానం చెప్తుంది, అంటే దగ్గరగా ఉన్నాయన్న సంగతి చెప్తుంది. ఓకే, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయనకి దగ్గరగా ఉన్నాయన్న విషయం. ద ప్రొనౌన్ దీస్ రిఫర్స్ టు 2 or more థింగ్స్ దట్ ఆర్ లొకేటెడ్ నియర్ ద పర్సన్ దట్ ఈస్ టాకింగ్. హ్యావ్ యూ ట్రైడ్ దీస్, దే ఆర్ మై ఫేవరెట్ కప్ కేక్స్. సో ఇక్కడున్న కప్ కేక్స్ని మీరు ఎప్పుడైనా తిన్నారా అని అడిగే క్వశ్చన్ అనమాట అది. సో అక్కడ అవి ఎక్కువ ఉన్నాయి కప్ కేక్స్ కాబట్టి దీస్ అని అన్నారు, అండ్ అవి ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట. సో వెన్ థింగ్స్ ఆర్ ఫార్ ఇన్ డిస్టెన్స్ ఆర్ టైమ్, సో అక్కడ వాడే పదం బట్టి అవి ఆయనకి మాట్లాడే వ్యక్తికి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా విషయం మనకు తెలుస్తుంది. ఇప్పుడు దట్ అనే పదాన్ని ఇక్కడ ఎలా యూజ్ చేసామో చూద్దాం. ద ప్రొనౌన్ దట్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ జస్ట్ వన్ థింగ్ దట్స్ ఫార్ అవే, అంటే ఒకే వస్తువు కానీ దూరంగా ఉన్నదనమాట ఎవరైతే మాట్లాడే వ్యక్తి ఉన్నారో. సో లుక్ ఎట్ దట్, ఇట్స్ ఎ లవ్లీ పెయింటింగ్. అక్కడ చూడండి, ఆ పెయింటింగ్ అనేది చాలా అందంగా ఉన్నది అని ఈ సెంటెన్స్ మనకు తెలియజేస్తుంది. సో అక్కడ దట్ అనేది మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. దోస్, వెన్ టాకింగ్ అబౌట్ సెవరల్ థింగ్స్ దట్ ఆర్ ఫార్, ద ప్రొనౌన్ టు యూజ్ ఈజ్ దోస్. ఐ నీడ్ దోస్ కలర్స్, ద వన్స్ ఆన్ ద టేబుల్. సో ఎక్కడైతే కొంచెం దూరంగా ఉన్నదన్న విషయం, ఆ టేబుల్ ఉన్నది, దాని మీద కలర్స్ ఉన్నాయి, సో అవి నాకు కావాలి అని చెప్పే సెంటెన్స్ మనకి ఇక్కడ దోస్ అనే పదాన్ని మనం వాడతాం. అది మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కింద ఉంటుందండి. సో నెక్స్ట్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. The main use of interrogative pronouns, as their name says, is to interrogate, that is, to ask questions. When used in questions, these pronouns represent the thing or person that it's being talked about. సో ఇంటరాగేషన్ అంటే మీకు అందరికీ తెలిసిందండి. సో క్వశ్చన్స్ అడగడం అనమాట. సో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం యూజ్ చేసే ప్రొనౌన్స్ని ఏవైతే ఉంటాయో వాటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫస్ట్ హూ. This pronoun is used to ask about a person that is not identified. Example, who is at the door. సో ఆ తలుపు దగ్గర ఎవరున్నారు. సో డైరెక్ట్గా మనం ఇది ఏంటంటే మనం డైరెక్ట్గా సబ్జెక్ట్ అండి. మీరు అందుకనే మనకు సబ్జెక్టు ఆబ్జెక్టు మనం ముందుగా తెలుసుకున్నప్పుడు అది క్లియర్ అండర్స్టాండింగ్లో ఉండాలి. మనం ఎవరి కోసం అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్టు. సో ఇక్కడ డైరెక్ట్గా మనం సబ్జెక్ట్ కోసం మాట్లాడుతున్నాం. ఎవరున్నారు అక్కడ ఉన్న పర్సన్ కోసం మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి హూ ఈజ్ ఎట్ ద డోర్ అనేటప్పుడు అది మనకి ఒక స్పెసిఫిక్ పర్సన్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆ సబ్జెక్ట్ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాం, అందుకని అది ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అయింది. అది క్వశ్చన్ అడుగుతున్నాం మనం. నెక్స్ట్ హూమ్.
The pronoun is also used when asking about a person that is not identified, but when it's not the subject of the sentence but the object. సో ఇక్కడ మనకి సెంటెన్స్ అనేది మనకి ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ అంటే ఎవరి కోసం అయితే పని జరుగుతుందో, ఎవరైతే పని చేస్తున్నారో కాదు, ఎవరి కోసం అయితే పని జరుగుతుందో, ఎవరి మీద అయితే ఆ పని జరుగుతుందో వాళ్ళు ఆబ్జెక్టివ్ అవుతారు. సో వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకి హూమ్ అనే పదాన్ని వాడతాం, అది ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో హూమ్ డిడ్ యూ సీ ఎట్ ద పార్టీ, పార్టీలో నువ్వు ఎవరిని చూసావు, రైట్. సో అందుకని అది హూమ్ అనే పదం మనకి ఆబ్జెక్టివ్ అయింది అండ్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వాట్. ది ప్రొనౌన్ వాట్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ థింగ్స్ దట్ ఆర్ అన్స్పెసిఫిక్. సో ఏదైతే స్పెసిఫిక్ కానిదో దాన్ని మనం వాట్ అనే పదంతో అడుగుతామండి. సో అది మనకి ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ ఎలిఫెంట్ యువర్ ఫేవరెట్ యానిమల్ అంటే నేను స్పెసిఫిక్గా ఎలిఫెంట్ని తీసుకొని అది మీ ఫేవరెట్ యానిమల్ అని అడిగాను. కానీ ఇక్కడ వాట్ అంటే మనం ఏదైనా కావచ్చు అనమాట అది. సో ఉన్న యానిమల్స్ అన్నిట్లో మీది ఏ ఫేవరెట్ యానిమల్ అనే క్వశ్చన్ చేయడం జరిగింది. అందుకని వాట్ అనేది మనకి ఇంటరోగేటివ్ ప్రొనౌన్ కింద వస్తుంది. నెక్స్ట్ విచ్. దిస్ ప్రొనౌన్ క్యాన్ బి యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్. సో విచ్ వన్ ఆఫ్ దిస్ బ్యాక్ ప్యాక్ ఈజ్ యోర్స్ అంటే ఎవరిది అని అడిగేటప్పుడు సెకండ్ పర్సన్ని, ఓకే. సో ఇది సెకండ్ పర్సన్ అడిగేటప్పుడు మనకి విచ్ అనే పదం ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అవుతుందండి. నెక్స్ట్ హూజ్. హూజ్ అనేటప్పటికి ఇది థర్డ్ పర్సన్కి వెళ్ళిపోతుంది అనమాట. సెకండ్ పర్సన్ కాదు, థర్డ్ పర్సన్. సో అంటే ఇక్కడ లేరు, నేను కాదు మీరు కాదు, ఎవరు అన్న క్వశ్చన్ అనమాట ఇక్కడ. హూజ్ ఈజ్ ఆల్సో ఎ పొజిటివ్ ప్రొనౌన్, బట్ ఇన్ దిస్ కేస్ యాజ్ అన్ ఇంటరోగేటివ్ ప్రొనౌన్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ టు ఆస్క్ అబౌట్ ఎ పొజిషన్ దట్ బిలాంగ్స్ టు ఎ పర్సన్. హూజ్ టాయ్స్ డిడ్ యూ ఫైండ్ ఆన్ ది ఫ్లోర్. సో ఎవరి ఆట వస్తువులు మీరు కింద చూశారు అని కానీ, లేకపోతే ఇంకెవరు అనమాట. థర్డ్ పర్సన్ కోసం అడిగే ఏ క్వశ్చన్ అయినా మనం హూజ్ అనే పదంతో అడుగుతాం అండ్ హూజ్ విల్ బీ ఎ ఇంటరోగేటివ్ ప్రొనౌన్. ఓకే. సో నెక్స్ట్ మిగతా పార్ట్స్ ఆఫ్ ద స్పీచ్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ సెషన్లో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. యూ హ్యావ్ ఎ గ్రేట్ డే.